వచ్చానండి ఇప్పుడు. కానీ నేను ఈ స్కూల్కి పూర్వ విద్యార్థిని. 2009 బ్యాచ్లో నేను 10th క్లాస్. నా పాపని ఇక్కడ జాయిన్ చేయడం నాకు చాలా సంతోషం. చాలామంది ఎందుకు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయొచ్చు కదా ఎందుకంటావు అంటూ ఉంటారు. కానీ గవర్నమెంట్ స్కూల్ చాలా నచ్చింది. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి వచ్చాను. మనం చదివే టాలెంట్ మన దగ్గర ఉంటే ప్రతి టీచర్ కూడా మనకి మంచిగా హెల్ప్ చేస్తారండి. ఇంతకుముందు ఉద్యోగం చేసే టీచర్స్ని చూసాము. మా టైంలో కూడా కొంతమంది 1, 2, 2 ఉండేవారేమో. మొత్తం 10 మంది స్టాఫ్ ఉంటాయి. ఎందుకంటే ఉద్యోగం చేసి వెళ్ళేవాళ్ళు. ఉద్యోగం అంటే టైం చూసుకుంటారు, టైం అయిపోయినాక ఇంటికి వెళ్తారు, క్లాసులో చెప్పగలిగింది చెప్తారు. కానీ ఇప్పుడు అలా లేరండి, సేవ చేస్తున్నారు. నాకు నచ్చింది. మాకు డౌట్ ఉంటే అడగడానికి భయం. క్లాస్లోనే ఏదన్నా చెప్పింది వింటాం, బయటికి వెళ్ళి అడగాలంటే భయం. మాకు కొంత దగ్గరగా ఉన్న టీచర్స్ ఉండేవారు, వాళ్ళ ద్వారా చిన్న చిన్న డౌట్స్ చెప్పించుకునేవాళ్ళం. మీకు అలా కాదు, చక్కగా క్లాసులో చెప్తున్నారు, ఎక్స్ట్రా క్లాసులు పెడుతున్నారు. మేము ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం డబ్బులు కట్టి. మీకు అది ఇది లేదండి, చక్కగా టీచర్స్ చెప్తున్నారు. అవకాశం మీకు అవసరం లేకపోయింది, కానీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతి పిల్లలు కూడా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పనికి పంపిస్తే డబ్బులు సంపాదించుకోవచ్చు, కానీ వాళ్ళు కష్టపడి మిమ్మల్ని స్కూల్కి పంపిస్తున్నారు కదా. మీ టీచర్స్ మీ గురించి ఏం ఆశిస్తారు? వాళ్ళకి ఏమీ రాదని మీకు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ జీతాలు పడిపోతాయి. చక్కగా వాళ్ళ నాలెడ్జ్ మీకు పంచుతున్నారు. మీరు సద్వినియోగం చేసుకోండి, మీ భవిష్యత్తును దిద్దుకోండి. మీ తల్లిదండ్రులు కూడా మీ మీద ఆశలు పెట్టుకున్నారు. ఎందుకు? నాలాగా పని చేయొద్దు, ఉద్యోగాలు చేస్తే బాగుంటుంది, మంచిగా బతికితే బాగుంటుంది. వాళ్ళు అర్థం చేసుకోండి, చక్కగా చదువుకోండి. థ్యాంక్ యూ. చూసారా? ఎందుకంటే చూసారు కదా, తల్లులు పిల్లలకి కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఇచ్చి కొద్దిగా మీరు త్యాగం చేయండి, మీరు సక్సెస్ అవుతారు. చూసారా? ఇప్పుడు ఆవిడ తల్లి ఆ పిల్లల్ని కూడా అమ్మాయి క్లాసులో ఫస్ట్, ఆ 5th క్లాస్లో అమ్మాయి ఉమా ఫస్ట్ ఉంటుంది అనమాట. అర్థమైందా? అది. సో దయచేసి చక్కగా మరి ఈ అమ్మాయి చెప్పినటువంటి మరి స్ఫూర్తిగా తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ, రేపటి తరానికి మీకు దిగులు లేకుండా ఉంటుంది. మీరు దయచేసి కొంచెం త్యాగం చేయండి. రైట్.